ఇందులో 2 లెవెల్స్ ఉండటంతో ప్లేట్లు, బౌల్స్, కప్పులు మరియు ఇతర కిచెన్ పాత్రలను సులభంగా అమర్చుకోవచ్చు. పైభాగంలో ప్రత్యేకమైన కట్లరీ సెక్షన్ కూడా ఉంది. సోఫా పైన కవర్స్ వేయాలి అనుకుంటే ఇలాంటి ఎలాస్టిక్ కవర్ వేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎలాస్టిక్ కవర్ వేయడం వల్ల సోఫా అనేది కదిలినా కానీ కవర్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నార్మల్గా కవర్ కదులుతూ ఉంటే ఊకే వేస్తూ ఉంటాం కదా సోఫా కవర్స్. ఆ రిస్క్ అంతా లేకుండా ఇలాంటి ఎలాస్టిక్ సోఫా కవర్స్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఏసీ వాడినప్పుడు మనం ఎక్కువగా నార్మల్గా ఓపెన్లోనే ఉంచుతాం కదా, ఏసీ వాడనప్పుడు ఇలాంటి ఏసీ కవర్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఏసీ కవర్ తీసుకొని మనం ఎప్పుడైతే రెయిన్ సీజన్, వింటర్ సీజన్ యూజ్ చేయనప్పుడు కవర్ చేసుకోవడం వల్ల ఏసీ పాడవకుండా ఉంటుంది, డస్ట్ పడకుండా ఉంటుంది. ఫిల్టర్లోకి డస్ట్ వెళ్ళినప్పుడు ఏసీలో నుండి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఇలాంటి ఏసీ కవర్ తీసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా మనం దాన్ని తీయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు కూడా దీన్ని 365 డేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ ఏసీ కవర్స్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకి గాలి కూడా చాలా బాగా అయితే వస్తుంది. బాత్రూంలో టిష్యూ పేపర్ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి బాక్సెస్ కనుక తీసుకొని బాత్రూంలో ఓ వాల్కి పెట్టేసుకొని ఇందులో టిష్యూ పేపర్ రోలర్ పెట్టేసామనుకోండి, కావాల్సినప్పుడల్లా మనం టిష్యూ పేపర్ అయితే తీసుకోవడానికి అయితే యూజ్ ఉంటుంది. ఇండియాలో అయితే అవసరం లేదు, వేరే కంట్రీస్ వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా యూస్ ఉంటుంది. ఇంకా పైన డ్రాలో కూడా మనం ఏదైనా వస్తువుల్ని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాస్టిక్ బెడ్ కవర్. చూడండి, ఈ ఎలాస్టిక్ బెడ్ కవర్ కూడా చాలా యూస్ ఉంటుంది. నార్మల్గా పిల్లలు బెడ్ ఎక్కిరంటే చాలు ఎగరడం, దూకడం, ఇంకా పడుకొని బొర్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడల్లా బెడ్షీట్ మొత్తం పోతూ ఉంటుంది. మదర్కి చాలా చిరాగ్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో మదర్ కోసం ఇలాంటి ఎలాస్టిక్ బెడ్షీట్ కొన్నామనుకోండి, ఒక్కసారి ఇస్తే తనకి ఇంకా రెస్ట్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. ఇది ఇప్పుడైతే ఆన్లైన్లో మనకి అవైలబుల్ అయితే ఉంది, ఫ్లిప్కార్ట్లో ఆఫర్ సేల్ అయితే ఉంది. ఇంకా సోప్ బాక్స్ విషయానికి వస్తే మాత్రం చాలామంది ఇప్పటికీ కూడా బట్టలు ఉతకాలంటే బ్రష్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సోప్ బాక్స్కి అయితే చూడండి, మనకి ఒక సైడ్ అయితే రౌండ్గా రొటేట్ అవ్వడానికి కింద ఒక చిన్న స్టిక్ అయితే ఉంది కదా, సో దాన్ని ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంకొకటి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకొకటి ఇలా రోల్ చేయడానికి అండ్ బ్రష్ వేయడానికి సోప్ వేసి ఇట్లా క్యాప్ పెట్టిన తర్వాత స్ప్రింగ్ ఉండడం వల్ల సోప్ అనేది కంప్లీట్ అయిపోయేంత వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న సోప్స్ వేసిన తర్వాత ఇక్కడ రోలర్ ఉంది చూడండి, రోలర్ తోటి మనం డోర్ మ్యాట్స్ కానీ కిచెన్ మ్యాట్స్ కానీ యూజ్ చేస్తే అంటే వాష్ చేయడం కోసం చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇంకా మనీ కూడా వేస్ట్ అవ్వదు. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ, ఫేస్కి సంబంధించిన మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఏవైనా మనం నీట్గా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్స్ అయితే తీసుకోండి. ఈ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా చాలా నీట్గా ఉంటాయి, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా మీషో ఇలా చూసుకుంటే అన్నిట్లో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో అయితే మనకి ఆఫర్ సేల్ రన్ అవుతుంది. మీకు ప్రోడక్ట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సేమ్ ప్రోడక్ట్ లేకపోయినా కానీ దానికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. ఇంకా కిచెన్లో పప్పులు స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి బాక్స్ తీసుకోండి. పైన స్టార్ అయినస్, గార్లిక్, రెడ్ చిల్లీ వేసామనుకోండి, పప్పు పురుగు పట్టకుండా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ట్రై చేయండి, ఇలాంటివి అయితే కిచెన్కి ఖచ్చితంగా యూస్ అవుతాయి. సోప్ బాక్స్ విషయానికి వస్తే మాత్రం సోప్స్ అనేటివి స్టోర్ చేసుకొని పెట్టుకోవడం కోసం ఇలాంటి సోప్ బాక్స్ తీసుకోండి. వాల్కి పెట్టేసామనుకోండి, నీట్గా ఉంటుంది. వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం వాష్ బేసిన్ దగ్గర కూడా చాలామంది టైల్స్ వేయించుకుంటూ ఉంటారు. ఇది టైల్స్కి మాత్రమే పెట్టడానికి వస్తుంది, నార్మల్ వాల్కి అయితే పెట్టడానికి అయితే రాదు. చూసి కొనుక్కోండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ. ఇంకా గిన్నెలు తోమడానికి అయితే ఈ హ్యాండ్ గ్లౌజెస్ అయితే ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్లో 50% డిస్కౌంట్ ఆఫర్ సేల్ ఉంది. 50 to 90% ఆఫర్ కూడా కొన్ని ప్రోడక్ట్స్ పైన ఉన్నాయి. ఈజీగా మనం గిన్నెలు తోముకోవచ్చు, చేతులు అనేటివి తడవకుండా ఈజీగా గిన్నెలు తోముకోవడానికి ఈ హ్యాండ్ గ్లౌజెస్ అయితే తీసుకోండి. సింక్ కూడా చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయింది. ఈ హ్యాండ్ గ్లౌజెస్ చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్లో అయితే మనకి ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా చూడండి, లెగ్ మసాజర్ మ్యాట్ అయితే చూడండి, బాత్రూంలో మనం స్నానం చేసుకున్నప్పుడు లెగ్ మసాజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ మ్యాట్ పైన కొంచెం లిక్విడ్ వేసేసి ఇట్లా లెగ్స్ అనేటివి మనం అటు ఇటు స్క్రబ్ చేసామనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది అయితే బాగా అవుతుంది. మనిషి బాడీ మొత్తము ఒక లెగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు మనం లెగ్స్ కూడా లెగ్స్ పైన ఎంత కేరింగ్ తీసుకోవాలో ఒకసారి ఆలోచించుకోండి. ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల బాడీ మొత్తం కూడా చాలా యాక్టివ్గా అయితే ఉంటుంది.
సో ఈ మ్యాట్ అనేది చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. టెడ్డీ బేర్ డిజైన్లో ఉంది. అండ్ కింద గ్రిప్ చూడండి, వన్స్ వేసిన తర్వాత అటు ఇటు అనేది కదలడం ఉండదు. తీసి మనం వాల్కి కూడా వేసుకోవచ్చు. అండ్ డోర్ మ్యాట్స్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్ మ్యాట్స్ తీసుకోవడం చాలా బెస్ట్. నార్మల్గా అయితే ఇట్లాంటివి సోప్ గిట్ట అట్లా పడితే అయితే మాత్రం పడిపోతే నడుము ఇరిగిపోతుంది. సో మనం అయితే నార్మల్గా అయితే సోప్ వాటర్ కానీ ఏ వాటర్ కానీ బాత్రూమ్ నుండి బయట పడేంత అయితే మనం కింద వేయం కదా. సో ఒకవేళ పడ్డప్పుడు ఇలాంటి వాటర్ ప్రూఫ్ మ్యాట్ తీసేసుకొని మనం బాత్రూమ్ దగ్గర కానీ, కిచెన్ దగ్గర కానీ, మెయిన్ డోర్ దగ్గర కానీ, బాల్కనీ దగ్గర కానీ వేసుకుంటే చాలా సేఫ్టీగా ఉంటుంది. వాటర్ కాళ్ళకున్నా కానీ వాటర్ని కూడా డోర్ మ్యాట్ అనేదాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు. చూసారు కదా ఎలా యూజ్ చేయాలని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ స్మాల్ వాషింగ్ మిషన్ అయితే చూడండి, ఇది ఫోల్డింగ్ చేసుకొని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చిన్న పిల్లల క్లాత్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని వాష్ చేయడానికి అయితే ఇలాంటి ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ యూజ్ చేయండి. ఇది 1500 నుండి 3000 వరకు అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అయితే ఉంది. ఫ్లిప్కార్ట్లో అయితే మనకి 50 to 90% డిస్కౌంట్ ఆఫర్ సేల్ ఉంది. మంచి ఆఫర్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. ప్రోడక్ట్ లింక్ అనేది అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీకు కావాలనుకుంటే పర్చేస్ అయితే చేసుకోండి. అండ్ దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్, మోడల్స్ ఉంటాయి. వాష్ అయిన తర్వాత ఇట్లా చిన్న క్లిప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ వాటర్ అయిపోయిన తర్వాత ఇట్లా మనం ఒక బాక్స్ ఉంటుంది, అది పెట్టేసి బట్టలన్నీ డ్రై చేసుకోవచ్చు. అండ్ ఫోల్డింగ్ చేసేసుకొని మనం యూజ్ చేసుకున్నాక ఏదో ఒక చిన్న ప్లేస్లో కూడా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇందులోనే ఒక చిన్న కప్ మోడల్లో ఉండే చిన్న వాషింగ్ మెషిన్, చిన్న పిల్లల సాక్సెస్ కానీ, చిన్న పిల్లల అండర్వేర్స్ కానీ వాష్ చేయడానికి అయితే ఈ చిన్న వాషింగ్ మిషన్ అయితే నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ ఇంకా వాటర్ మీద పడ్డ కానీ పాడవడం అలాంటిది అయితే ఉండదు. బట్టలు కూడా చూడండి ఎంత నీట్గా అయిపోయాయి. తర్వాత ఇట్లా క్లీన్ చేసి పెట్టవచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళినా తీసుకెళ్ళచ్చు. వాషింగ్ మిషన్ విషయానికి వస్తే నార్మల్గా మనం వాషింగ్ మిషన్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, కానీ బకెట్ వాషింగ్ మిషన్ అయితే చూడండి ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉంది. బట్టలు వాష్ అయిపోయిన తర్వాత చిన్న బాక్స్ పెట్టేసి మనం ఇలా డ్రై చేసుకోవచ్చు. షూస్ కూడా వాష్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. 2 in 1గా యూజ్ చేసుకునే ఈ వాషింగ్ మిషన్ ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. బట్టలు బెడ్రూమ్లో ఎక్కువగా ఉన్నాయా, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే బిగ్ సైజ్ ఫోల్డింగ్ బాక్స్ ఇలాంటిది అయితే తీసుకోండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. టాయ్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ ఏవి ఉన్నా కానీ ఇందులో ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా బెడ్షీట్స్ ఉంటాయి కదా, పెద్ద బెడ్షీట్స్, అవి సమ్మర్ సీజన్ వచ్చిందంటే మనం అస్సలు యూజ్ చేయం. రెయిన్ సీజన్, వింటర్ సీజన్లో యూజ్ చేసిన బెడ్షీట్స్ అన్నీ మనం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బిగ్ సైజు ఒక కవర్ అయితే దొరుకుతుంది. కవర్లో పెట్టేసుకొని ఇలా మనం గాలి తీసేసి మనం కబోర్డ్లో కానీ, బీరువాలో కానీ, లేదా సెల్ఫ్లో కానీ ఎక్కడైనా కానీ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా సర్ది పెట్టుకున్నప్పుడు కొన్ని ఆర్తి కర్పూరం బిళ్ళలు అందులో వేయండి, లేకపోతే పచ్చ కర్పూరం కనుక వేసామనుకోండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. మనం 6 monthsకి తీసినా కానీ ఫ్రెష్గా ఉంటాయి. ఆటోమేటిక్ ఫోల్డింగ్ అండ్ ఇంకా రొటేటింగ్ ఈ సెల్ఫ్ అయితే చూడండి మనం పర్చేస్ చేసుకున్నప్పుడు ఇట్లా సింగిల్ పీసెస్గా పర్చేస్ చేసుకోవాలి. మనకి ఎన్ని సెల్ఫ్స్ కావాలి అనుకుంటే అన్ని బాక్సెస్ పర్చేస్ చేసుకొని మనం 1 by 1 ఇట్లా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఏ ప్రోడక్ట్ అయినా పెట్టండి, ఇట్లా 1 by సెట్ చేసుకున్న తర్వాత బాక్స్ అనేది 1 by 1 ఇట్లా పెట్టేసి సైడ్ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది కదా, హ్యాండిల్ దగ్గర లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇలా లాక్ చేస్తే సరిపోతుంది. మనం ఎప్పుడైనా మనం అటు ఇటు జరపాలి అనుకుంటే సెల్ఫ్స్ని కానీ, కబోర్డ్స్ని కానీ, బీరువాలను కానీ జరపడానికి ఉండదు. కానీ ఈ సెల్ఫ్ అయితే ఈజీగా జరిపేసుకొని మనం రీయూజ్ చేసుకోవడానికి ఉంటుంది, హోమ్ క్లీన్ చేయడానికి కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోడక్ట్ నచ్చాయి అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.